అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. 9వ తరగతి తెలుగు వాచకం పద్య భాగంలోని స్నేహం అనే పాఠ్యాంశంలో భాగంగా క్రితం వీడియోలో స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి అని, తల్లిదండ్రుల ప్రేమానురాగాల్ని, తోడబుట్టిన వారి యొక్క ఆత్మీయతను, గురువుల మార్గదర్శనాన్ని ఒకే వ్యక్తి నుండి పొందేటట్లుగా ఆ సృష్టికర్త సృష్టించిన రూపమే స్నేహితుడు అని తెలుసుకున్నాం. బాల్య స్నేహానికి ఉదాహరణగా భాగవత పురాణంలోని శ్రీకృష్ణ కుచేలుల యొక్క మైత్రిని గురించి తెలుసుకున్నాం. మిగిలిన పాఠ్యాంశం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సత్పురుషుల స్నేహం గురించి తెలుసుకుందాం. సీతాపహరణంతో శ్రీరాముడు వికల మనస్కుడై ఉన్నాడు. సీతను అన్వేషిస్తూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి రామలక్ష్మణులు చేరుకున్నారు. సీతాదేవిని లంకాధిపతి అయినటువంటి రావణుడు అపహరిస్తాడు. సీతాపహరణంతో శ్రీరాముని యొక్క మనస్సు బాధ చెందుతుంది, కలత చెందుతుంది. సీతను అన్వేషిస్తూ అంటే సీతను వెతుక్కుంటూ ఋష్యమూక పర్వత ప్రాంతానికి రామలక్ష్మణులిద్దరూ కూడా చేరుకున్నారు. ఇంతలో ఒక యతి వేషంలో అంటే ఒక సన్యాసి వేషంలో హనుమ వచ్చాడు. తనను సుగ్రీవుడు పంపాడు అంటూ రామలక్ష్మణులకు ఇలా చెప్పాడు. కందపద్యం. మీతో సఖ్యము చేయగన్ చేతో గతినతడు వాంచ చేయుచునుండెన్, నా తోడ వార్తనంపెను వే తెలియగ మిమ్ము చలిత వేషము తోడన్. పద్యానికి వివరణ. అతడు అంటే వానర రాజైనటువంటి సుగ్రీవుడు మీతో శ్రీరామచంద్రునితో సఖ్యము చేయగన్ స్నేహం చేయడానికి, చేతోగతిన్ మనస్ఫూర్తిగా, వాంఛ చేయుచున్ ఉండెన్ కోరికను కలిగి ఉన్నాడు, మిమ్ము మీ గురించి, వే తెలియగా వేగంగా తెలుసుకోవడానికి, చలిత వేషము తోడన్ చలిత వేషము అంటే మారువేషము, చలిత వేషము తోడన్ మారువేషముతో వెళ్ళమని, నా తోడ వార్తను అంపెను నాతో సందేశాన్ని పంపాడు. ఈ పద్యంలో హనుమ శ్రీరామునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ రామచంద్ర ప్రభు, మా వానర రాజైనటువంటి సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. మీ గురించి అన్ని వివరాలను వేగంగా తెలుసుకోవడానికి మారువేషంతో వెళ్ళమని నాతో సందేశాన్ని పంపాడు. మీకు సందేహం రావచ్చు, మారువేషంతో ఎందుకు పంపాడు అని. దానికి కారణం ఏంటంటే, సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకుంటాడు. ఆ పర్వతం మీద నుండి చూసినప్పుడు దూరంగా ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉంటారు. వారు చూడడానికేమో మునిపుత్రుల్లా ఉంటారు, కానీ వారి వద్ద ధనుర్బాణాలున్నాయి. వారే శ్రీరామచంద్రులు. వారెవరో తెలుసుకోవాలని, ఒకవేళ వాళ్ళ అన్న పంపాడేమో అనే భయం మరొక వైపు. కాబట్టే మారువేషంతో హనుమను పంపాడు. హనుమ ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. ఆటవెలది పద్యం. మీరు కలిసి మిత్రులౌటయ మాకుంచక్షురస్తి, భావచరితార్ధ్యము అఖిల సృష్టి సారమైనది, ఒక్కండే అరయ సాధుజన సమాగమంబు. ఈ పద్యానికి వివరణ. అరయ ఆలోచించి చూస్తే, సాధుజన మంచి వ్యక్తులు, సమాగమంబు స్నేహం ద్వారా, ఒక్కండే ఏకం కావడం మంచిది. మీరు
ఇక్కడ మొదటి మీరు ఏమో పరాక్రమవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు, ఆ తరువాత మీరు అంటే వానర రాజైనటువంటి సుగ్రీవుడు కలసికొని మిత్రులు కావడం మాకున్ మా వంటి వారికి అఖిల సృష్టి మొత్తం లోకానికి చక్షురస్తి కన్నులతో చూడదగినది, చరితార్థ్య కృతార్థులుగా ఉండేందుకు సారమైనది, శ్రేష్టమైనది. ఈ పద్యం ద్వారా హనుమ మహాపరాక్రమవంతులైనటువంటి మీరు, సర్వసమర్థుడైనటువంటి మా వానరరాజు సుగ్రీవుడు స్నేహితులైతే మాకు సమస్త లోకానికి అధిక సంతోషంతో పాటుగా లాభం చేకూరుతుంది అని చెప్పి సుగ్రీవునితో రామ లక్ష్మణుల యొక్క సమావేశం ఏర్పాటు చేశాడు. వారు అంటే రాముడు సుగ్రీవుడు అగ్ని సాక్షిగా మిత్రులై ఈ విధంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ మేని లోపలన్ ప్రాణము ఎన్నాళ్ళు ఎసలారుచుండున్, నీ మైత్రి అన్నాళ్ళు నాకు నిరుపాయ నిర్నిద్రమొప్పు, నీ మేని లోపల ప్రాణమెన్నాళ్ళు ఎసలారుచుండు, నీ మైత్రి అన్నాళ్ళు నాకు నిరపాయ నిర్నిద్రము ఒప్పు. శ్రీరాముడు సుగ్రీవుడు ఏ విధంగా ప్రమాణం చేసుకున్నారట? ఈ మేని లోపలన్ నా ఈ శరీరం లోపల ప్రాణం జీవము ఎన్నాళ్ళు ఎంతకాలం ఎసలారుచుండున్ నిలిచి ఉంటుందో, అన్నాళ్ళు అంతకాలము ఈ మైత్రి అంటే మన ఇద్దరి స్నేహం నాకు అంటే శ్రీరామచంద్రునికి నిరుపాయ నిర్నిద్రము మరొక సాధనము లేకుండాను నిద్ర లేకుండాను ఒప్పున్ ఉంటుంది అని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేశాడు. సుగ్రీవుడు కూడా నా ఈ ప్రాణం నా శరీరంలో ఎంత కాలమైతే ఉంటుందో అంతకాలము కూడా రాముని యొక్క స్నేహం మరొక సాధనం లేనిదిగా జాగరూకతతో కూడుకున్నదిగా ఉంటుంది అని ప్రమాణం చేశాడు. అగ్ని సాక్షిగా ప్రమాణం చేసుకుని శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులైనారు. తాము ప్రాణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులిరువురు ప్రతిజ్ఞ చేసుకున్నారు. సీతాన్వేషణలో సుగ్రీవుడు కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. రావణ యుద్ధంలో కూడా సుగ్రీవుడు తన వంతు సహకారాన్ని అందించాడు. సీతను రావణుడు అపహరించాడు అని మాత్రమే తెలుసు. రావణుడు ఎక్కడ ఉంటాడు అనేది వారెవరికీ కూడా తెలియదు. కాబట్టి ఈ భూమండలం 4 దిక్కులకి కూడా తన సైన్యాన్నంతటినీ పంపి అణువణువున వెతికించాడు సుగ్రీవుడు. రావణుడు లంకాధిపతి అని తెలిసాక రావణుడితో యుద్ధం చేయడానికి కూడా తన వంతు సహకారాన్ని రామునికి పూర్తి స్థాయిలో అందించాడు. శ్రీరాముడు మహాబలవంతుడైనటువంటి సుగ్రీవుని యొక్క అన్న వాలిని సంహరించి సుగ్రీవుని భార్య రుమకు విముక్తిని కలిగించాడు. సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యానికి రాజుగా చేశాడు. ఒక సమర్థుడు మరొక సమర్థునితో స్నేహం చేసి స్వకార్యాన్ని అంటే తన యొక్క పనిని, మిత్రకార్యాన్ని మిత్రుని యొక్క పనిని చక్కబెట్టుకున్నారు. తద్వారా లోక కళ్యాణానికి అంటే ఈ లోకానికి మేలు జరగడానికి కారకులయ్యారు. శ్రీరాముడు సుగ్రీవుల స్నేహాన్ని సమర్థుల స్నేహానికి ఉదాహరణగా చెప్పవచ్చును. వైర స్నేహం గురించి తెలుసుకుందాం. వైరి అంటే శత్రువు అని అర్థం.
అధికార గర్వంతో అంటే అధికారం ఉంది అనేటటువంటి మదంతో బాల్య స్నేహితుని తూలనాడిన వైనం నిందించినటువంటి విధానాన్ని ద్రుపద ద్రోణుల కథలో మనం చూడవచ్చు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరూ కూడా బాల్య స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు. వీళ్ళిద్దరూ కూడా భరద్వాజుని యొక్క ఆశ్రమంలో అగ్నివేశుడు అనేటటువంటి గురువు వద్ద సకల విద్యలు అభ్యసించారు. అన్ని విద్యలు కూడా నేర్చుకున్నారు. ద్రుపదుడు కాలాంతరంలో రాజు అయ్యాడు. ద్రుపదుడు రాజకుమారుడు అనమాట. అంటే పాంచాల దేశపు రాజు వృషతుడు, అతని కుమారుడే ద్రుపదుడు. కాబట్టి తండ్రి తరువాత తాను రాజయ్యాడు. అతనికి రాచరికంతో పాటుగా గర్వం కూడా తలకెక్కింది. ద్రోణుడు ఉదర పోషణార్థం, ఉదరము అంటే పొట్ట, ఉదర పోషణార్థం అంటే పొట్ట నింపుకోవడానికి లేదా జీవనం కోసం పరశురాముని చేరాడు. కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా. కాబట్టి ఉదర పోషణార్థం పరశురాముణ్ణి చేరాడు. పరశురాముడు అస్త్రశస్త్ర విద్యలు నేర్పాడే తప్ప, అస్త్రయోగ రహస్యాల్ని నేర్పాడే తప్ప ధన సాయం చేయలేదు. చివరికి బాల్యమిత్రుడైన ద్రుపదుడిని చేరాడు. ఆవుని దానంగా కోరి వచ్చిన తన బాల్యమిత్రుడైన ద్రోణాచార్యుని చూసి ద్రుపదుడు ఇలా అన్నాడు. కందపద్యం. సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసుచారిత్రులకున్ తమలో సఖ్యమును వివాహమునగుగాక అగునే రెండున్ అసమానులకున్. సమశీల అంటే సమానమైనటువంటి స్వభావము, శృతయుతులకున్ విద్య కలిగిన వారికి, సమధనవంతులకు సమానమైనటువంటి ధనం కలిగిన వారికి, సమానమైనటువంటి సుచారిత్రులకున్ మంచి ప్రవర్తన కలిగిన వాళ్లకు, తమలోను తమ మధ్య సఖ్యమును స్నేహము, వివాహమును అంటే పెండ్లి, అగున్ కాక కుదురుతాయి కానీ, అసమానులకున్ సమానత్వము లేని వాళ్లకు, రెండున్ స్నేహము పెండ్లి అనే రెండు అగునే అవుతాయా. చూడండి ఎంత అపహాస్యంగా మాట్లాడాడో. తానడిగింది గోదానం. గోదానం పరమ పవిత్రమైనది మరియు పుణ్యప్రదమైనది. దానం చేయకపోగా ఏ విధంగా మాట్లాడాడో చూడండి ఈ పద్య భావాన్ని. సమానమైనటువంటి స్వభావము, సమానమైన విద్య కలిగిన వారికి, సమధనవంతులకు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్లకు, తమలో తమకు వివాహము పెండ్లి కుదురుతాయి కానీ సమానత్వం లేని వాళ్లకు ఆ రెండు అంటే వివాహము పెండ్లి అనేవి అవుతాయా, అవ్వవు అని అర్థం. సమానమైన స్వభావం, విద్య, సంపద, ప్రవర్తన కలవారి మధ్య మాత్రమే స్నేహం ఏర్పడుతుంది. నీతో నాకు స్నేహమేమిటి అంటూ తమ బాల్య స్నేహాన్ని అవహేళన చేశాడు, ఎగతాళి చేశాడు. అంతేకాక ధనమదంతో, ధనం ఉంది అనేటటువంటి గర్వంతో ఇలా అన్నాడు. చంపకమాల పద్యం. ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ కడుక్రూరునకున్ రావణసూరుతోడ భీరునకు వరూదితోడ నవరూదికి సజ్జనుతోడ కష్ట దుర్జనునకున్ ఎవ్విదంబునను సఖ్యము తాన్ ఒడగూడ నేర్చునే. ధనం ఉందనే గర్వంతో ఏమంటున్నాడు? ధనపతితో సంపద ఉన్నవారితో, దరిద్రునకు పేదవానికి, తత్వవిదుండగు వానితోడ గొప్ప జ్ఞానవంతుడైన వానితో, మూర్ఖునకు మూర్ఖునికి, ప్రశాంతుతోడ ప్రశాంతంగా ఉన్నవానితో, కడుక్రూరునకున్ మిక్కిలి క్రూరమైన వానికి,
రావణ సూరుతోడా యుద్ధంలో పరాక్రమవంతుడైన వానితో బీరునకు అంటే పిరికివాడితో, వరూదితోడన్ వరూది అంటే కవచం, వరూదితోడన్ కవచం కలిగిన వాడికి, అవరూదికి అంటే కవచం లేనివానితో, సజ్జనుతోడన్ మంచివారితో, కష్ట దుర్జనునకున్ పాపి అయినటువంటి చెడ్డవానికి, ఏ ప్లస్ విధంబునన్ ఎవ్విధంబునను ఏ విధంగా అయినా సరే, సఖ్యము స్నేహము తాన్ ఒడగూడ నేర్చునే అంటే కలుగుతుందా అని. అంటే అవహేళనగా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ధనవంతునితో దరిద్రునికి, జ్ఞానితో మూర్ఖునకు, శాంతంగా ఉండేవానితో క్రూరునికి, వీరునితో పిరికివానికి, కవచం కలవానికి కవచం లేనివానితో, మంచివానికి చెడ్డవానితో ఎప్పటికీ స్నేహం కుదరదు అని కఠినంగా పలికాడు. దానితో వారి మధ్య ఉన్నటువంటి స్నేహం చెదిరి బద్ధ విరోధంగా మారింది. అవమాన భారంతో అంటే స్నేహితుడు అవమానించాడు అనేటటువంటి అవమాన భారంతో కృంగిపోయిన ద్రోణుడు స్నేహ ధర్మాన్ని పాటించని ద్రుపదుడిని బంధించి పట్టి తెచ్చి ఇమ్మని తన శిష్యుడైనటువంటి అర్జునుణ్ణి గురుదక్షిణగా అడిగాడు. స్నేహితులను, స్నేహాన్ని కించపరిచే వారి యొక్క స్వభావానికి వీరి స్నేహం మచ్చుతునక. ఉదాహరణ. చివరిగా స్వార్థ స్నేహం గురించి తెలుసుకుందాం. దుష్టులతో సహవాసం అంటే చెడ్డవారితో స్నేహం అనేది జీవితాన్ని ఎలా బలి తీసుకుంటుంది అనడానికి కర్ణ దుర్యోధనుల యొక్క మైత్రి ఒక నిదర్శనం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతోంది. హస్తినాపురంలో భూమండలంలో ఉన్నటువంటి రాజకుమారులందరి యొక్క విద్యా ప్రదర్శన జరుగుతుందట. కర్ణుడు అసమాన శౌర్యాన్ని ప్రదర్శించాడు. తన యొక్క శూరత్వాన్ని, పరాక్రమాన్ని చూపించాడు. జన్మతః కర్ణుడు కుంతీపుత్రుడే అయినప్పటికీ కూడా రాధేయుడుగా పేరు పొందుతాడు. ఇతడు సూతపుత్రుడు, రథసారథి యొక్క కుమారునిగా అందరూ పరిగణిస్తారు. కర్ణుని యొక్క పరాక్రమం దుర్యోధనుని యొక్క మనస్సులో స్నేహ బీజాలు నాటింది. అతనితో స్నేహం చేయాలి అని అనిపించింది. కర్ణుని అందరూ కూడా నువ్వు సూతపుత్రుడివి అని అవమానిస్తూ ఉంటే దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. తన కుటిల బుద్ధిని అంటే తన యొక్క వంకర బుద్ధిని ప్రదర్శించడానికి, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి అంటే తాను భవిష్యత్తులో ఎప్పటికైనా ఇతడి పరాక్రమం తనకు ఉపయోగపడుతుంది అని తన పంతాన్ని నెగ్గించుకోవడానికి వీరుడైనటువంటి స్నేహితుడు దొరికాడు అని భావించాడు దుర్యోధనుడు. స్వార్థంతో కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేశాడు. అందరూ సూతపుత్రుడు అని అవమానించారు కదా, కాబట్టి అంగరాజ్యాన్ని ఇస్తున్నాను, ఇప్పటి నుంచి అంగరాజ్యానికి రాజు కర్ణుడు అని ప్రకటించాడు. దానికి కృతజ్ఞతగా అంటే అంగరాజ్యానికి రాజును చేసిన దానికి కృతజ్ఞతగా కర్ణుడు ఇలా అన్నాడు. బృహదబ్ది మేఖలాకిల మహీతల క్షుత్రవర సమక్షమున మహామహిమాన్వితుగా నన్నును మహీసుగా చేసితి అతి సమర్థత వెలయన్. ఏమంటున్నాడు కర్ణుడు? బృహదబ్ది మహాసముద్రము, మేఖలాకిల మొలనూలుగా వడ్డాణంగా గల, మహీతల భూమండలంలోని అంటే భూమండలము ఈ సముద్రాన్ని వడ్డాణంగా కలిగినది. ఆ భూమండలంలోని క్షుత్రవర రాజశ్రేష్ఠుల యొక్క సమక్షంలో అతి సమర్థత వెలయన్ మిక్కిలి నేర్పు ప్రకాశించగా, నన్ను కూడా మహామహిమాన్వితుగాను గొప్పదనం కలిగిన వాడిగా, మహీసుగా చేసితి రాజుగా చేశావు. మహాసముద్రాన్ని
మలనూలుగా కలిగినటువంటిది ఈ భూమండలం. ఈ భూమండలంలోని రాజశ్రేష్ఠుల యొక్క సమక్షంలో అత్యంత నేర్పుతో ప్రకాశించే విధంగా నన్ను కూడా గొప్పదనం కలిగిన వాడిగా రాజుగా చేశావు అని కర్ణుడు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, సమస్త భూమండలంలోని రాజుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు, దీనికి ప్రతిగా దీనికి మారుగా నేనేమి చేయాలో చెప్పు అని దుర్యోధనుడిని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు కలకాలం నీ స్నేహం కావాలి అని అన్నాడు. స్నేహం ఎప్పుడైనా సరే ఆ స్నేహితుడు మనకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు, ఆ స్నేహితుడు మంచివాడైతేనో కలకాలం స్నేహాన్ని కొనసాగిస్తాం. కానీ ఇతడు ఎలాంటి వాడో తెలియదు, తనని రాజుగా చేశాడు అంతే, తన గౌరవాన్ని నిలిపాడు. తన గౌరవాన్ని నిలిపినందుకు గాను కలకాలం తనతో స్నేహం చేస్తానని మాట ఇస్తాడు కర్ణుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి తన అంతరాత్మ హెచ్చరిస్తున్నప్పటికీ, తన మనస్సు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కర్ణుడు దుర్యోధనుడితో స్నేహాన్ని చేశాడు. దుష్ట చతుష్టయం అంటే నలుగురు ప్రసిద్ధులైనటువంటి దుష్టులు. మహాభారతంలో నలుగురు ప్రసిద్ధులైనటువంటి దుష్టులలో ఆ స్నేహితులు అంటే దుర్యోధనుడు, కర్ణుడు ప్రధాన పాత్రను వహించారు. దానత్వంలో అసమానుడైనటువంటి కర్ణుడు దుర్యోధనుని యొక్క దుష్ట బుద్ధికి, స్వార్థంతో కూడినటువంటి స్నేహానికి బలైపోయాడు. ఇతిహాసంలో ఓ దుష్ట పాత్రగా మిగిలాడు. మహాభారతంలో ఒక చెడ్డ పాత్రగా కర్ణుడు మిగిలిపోయాడు. కర్ణుడు మంచి దానగుణం కలిగిన వాడు, వీరుడు, సూర్యుడు అయినప్పటికీ కూడా చెడ్డవానితో స్నేహం అతని జీవితాన్ని బలి తీసుకుంది. స్నేహితుడు స్వార్థపరుడైతే జరిగేటటువంటి అనర్థాలకు ఈ స్నేహం అంటే కర్ణ దుర్యోధనుల యొక్క స్నేహాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విదురుడు హెచ్చరించిన, కుంతి ప్రాధేయపడిన, కృష్ణుడు మందలించిన కర్ణుడు స్నేహం ముసుగులో దుర్యోధనుడు పన్నినటువంటి విష వలయంలో నుండి బయట పడలేకపోయాడు. ప్రతి మనిషి స్నేహహస్తం చాచాలి, స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి. ఆ స్నేహం వ్యక్తి శ్రేయస్సును, సమాజ హితాన్ని కోరుకున్నదై ఉండాలి. తెనాలి అన్నయ్య కవి రచించినటువంటి ఈ పద్యాన్ని చూడండి. సీస పద్యం. కలలోననేమియు కపట కృత్యము లేక, కడసాగు గుణముల కలిమి చెలిమి, ధన మనోవంచకత్వము లేశమును లేక, ఏపు దీపించిన ఎలమి చెలిమి, ఒండరు మధులలోన వరపారలు లేక, ప్రాపుదాపుననైన బలిమి చెలిమి, ప్రాణంబులై వింతలెదలేక, హత్తినదగు జయం బలిమి చెలిమి, కెలని కెడమీక తగువగల్ కలిమి చెలిమి, చూచి వారించు పెరవారి జులిమి చెలిమి, నూళ్ళో సంగని రిపుల చేన్ ఉలిమి చెలిమి, చెప్పనిక నేలవారల చెలిమి బలిమి. ఈ పద్యానికి వివరణ. కలలోనన్ ఏనియున్, కలలోననేనియున్, కలలో అయినా కూడా, కపట కృత్యము లేక, మోసపూరితమైనటువంటి ఆలోచన లేకుండా, కడసాగు చివరి వరకు ఉండే, గుణముల కలిమి మంచి గుణాల కలయిక, చెలిమి స్నేహం, ధన మనోవంచకత్వము డబ్బుని మనస్సును మోసం చేయాలనుకోవడం, లేశమును లేక కొంచెం కూడా లేకుండా, ఏపు దీపించిన గొప్పగా ప్రకాశించే ఎలమి చెలిమి సంతోషమే స్నేహం.
ఒండొరుల్ అంటే ఒకరికొకరు మధులలోన్ మనస్సుల్లో ఒరపారలు లేక అరమరికలు లేకుండా ప్రాపుదాపుననైన బలిమి చెలిమి ఆశ్రయాన్నిచ్చి కాపాడే బలమే స్నేహం, నిజమైన స్నేహం. ప్రాణంబు ప్రాణంబులై వింతల్ ఎదలేక అంటే ప్రాణానికి ప్రాణమై కొద్దిపాటి ఎడబాటు కూడా లేకుండా అంటే మనస్సులో కూడా ఎడబాటు లేకుండా హత్తినన్ తగు హత్తినదగు దగ్గరకు చేర్చే జయం బలిమి చెలిమి అంటే గెలుపు యొక్క బలమే స్నేహం. పెరవారి జులిమి పెరవారి అంటే పక్కనున్న వారి జులిమి చెడ్డ పనులను చూసి వారించు చెలిమి వద్దని చెప్పే స్నేహము. సంగని స్నేహితుని రిపులచేన్ శత్రువులచే చెదరగొట్టే ఉలిమి చెలిమి పదునైనటువంటి ఉలి వంటిదే స్నేహం. చెప్పన్ ప్లస్ ఇకన్ ప్లస్ ఏలా చెప్పనికనేలా ఇన్ని విధాలుగా చెప్పడం ఎందుకు? వారల స్నేహితుల యొక్క చెలిమి బలిమి స్నేహమే వారి బలం. తెనాలి అన్నయ్య కవి రచించినటువంటి సుదక్షిణ పరిణయంలోని ఈ పద్యానికి భావం కలలో కూడా ఎటువంటి మోసం తలపెట్టకుండా చిట్ట చివరి వరకు పయనించే మంచి గుణాల మేలి కలయిక స్నేహం. మిత్రుని కోసం ధనాన్ని వదులుకోవడానికి, కోరికలను అదుపులో ఉంచుకోవడానికి కొంచెమైనా సందేహం చూపనిదే నిజమైన స్నేహం. ఇద్దరి మనసులో ఎటువంటి అరమరికలు లేకుండా అభిమానాన్ని పెంచే బలమైన ఆయుధమే స్నేహం. ప్రాణానికి ప్రాణమై కొద్దిపాటి ఎడబాటు కూడా లేకుండా హృదయానికి హత్తుకునే ఆత్మీయ భావనే స్నేహం. ఇలాంటి స్నేహం పంచడానికి పొందడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నించాలి. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తమ మధ్య ఉన్నటువంటి తగవులు నివారించే శక్తి గలది చెలిమి. శత్రువులను నశింపజేసే అజేయ శక్తి స్నేహం. కాబట్టి స్నేహితుని ఎంపిక చేసుకోవడంలోనే జాగరూకులై అంటే అప్రమత్తులై ఉండాలి. విఘ్నతను ప్రదర్శించాలి. సన్మార్గం వైపు అంటే మంచి మార్గం వైపు నడిపించగలరు అని నమ్మిన వారితోనే స్నేహం చేయాలి, స్నేహాన్ని పెంచుకోవాలి. మైత్రి మాధుర్యాన్ని పంచుకోవాలి. సుఖమయ జీవితాన్ని కొనసాగించాలి. తద్వారా వ్యక్తి యొక్క అభివృద్ధితో పాటుగా సమాజ అభివృద్ధి కూడా జరుగుతుంది. పలు రకాల స్నేహాల గురించి తెలుసుకున్నారు కదా. స్నేహం అనేది ఒక మధురమైనటువంటి అనుభూతి. స్వచ్ఛమైనటువంటి స్నేహం 7 తీరాల అవతల ఉన్నా సరే మన మంచినే కోరుతూ మన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అంటారు పెద్దలు. అటువంటి స్నేహం లేదా అటువంటి స్నేహితులు దొరికిన వారెవరైనా సరే నిజమైనటువంటి అదృష్టవంతులు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.